ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార అవుతుంది కాబట్టి జన్మతారలో ఎలాంటి పనులు చేయకూడదు, చేస్తే ఇబ్బందులు కలుగుతాయి. సూర్యుడు అధిపతి మనస్సుపై ప్రభావం చూపిస్తాడు కాబట్టి చెడు లక్ష్యం చేసే లక్షణాలు ఉంటాయి. ముఖ్యమైన పని ఏదైనా చేయాలనుకుంటే ఆకుకూరలు దాని చేసి చేయండి. అశ్విని మగ మూలవారికి పరమాత్మ కష్టం మీద పనులు పూర్తవుతాయి, చివరికి దాలాభాలు ఉంటాయి. భరణి పుబ్బ పురోష ఆడవారికి మిత్తతార అవుతుంది, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది. కృత్తిగా ఉత్తరాషాఢకి నైదంతార అవుతుంది. ఈరోజు వాయిదా వేసుకోండి, ఎలాంటి పనులు ఉన్నా కూడా మంచిది కాదు. ఇక రోహిణి హస్త షోడం వారికి సాధంతార అవుతుంది, శుభప్రదం, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. కోర్టు కేసులు వేసుకోవడానికి, ఉద్యోగాలకు, వీసాలకు, పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది. కార్యసిద్ధి. ఇక మృగశిర చిత్త ధరిష్టాక్షత్రం ప్రత్యక్తారలో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి. ఇక ఆరుద్ర స్వాతి శతభిష క్షేమతార కాబట్టి క్షేమతారలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలకు పెట్టుబడి పెడితే పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది. వారం కొనుగోళ్ళు, ప్రయాణాలు, శస్త్రచికిత్సలకు కూడా చాలా బాగుంటుంది, క్షేమంగా. పునరుసు విశాఖ పురభద్ర విపత్తార కాబట్టి విపత్తారాలు ఏ పని చేసినా గొడవలు అవుతాయి, మధ్యలో పనులాగిపోతాయి, అంత ఏ పని పూర్తి కాదు కాబట్టి విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి. ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర సంవత్సరాలలో ధన విషయం ఎవరు అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర వారికి సంవత్సర. ఇక తారాబలము రాత్రి 8:12 నుంచి మరుసటి రోజు రాత్రి 9:55 వరకు మూల నక్షత్రం ఉంటుంది కాబట్టి అశ్విని మఘ మూల జన్మతార కాబట్టి మంచిది కాదు, విడిచిపెట్టండి. ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే భరణి పుబ్బ పురోభద్ర పూర్వషాఢ వారికి మిత్రతారు కాబట్టి పరమైతారు కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి, చివరికి ధనలాభాలు అవుతాయి. కృత్తిగా ఉత్తరాషాఢ మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది. రోహిణి హస్త శ్రవణ వారికి నైదంతార అవుతుంది కాబట్టి మంచిది కాదు, విడిచిపెట్టండి. మృగశిర చిత్త ధరిష్ట సాధంతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. కోర్టు కేసులు వేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి, వీసా పాస్పోర్ట్లకు, ఉద్యోగాలకు అప్లై చేయడానికి, ఇంటర్వ్యూలకు బాగుంటుంది. ఆ రుద్ర స్వాతి శతభిష ప్రత్యక్తార ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి. పునర్వసు విశాఖ పూర్వభద్ర క్షేమతార అవుతుంది కాబట్టి క్షేమతారలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం రాకుండా ఉంటుంది. ప్రయాణాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, శస్త్రచికిత్సలు కూడా బాగుంటుంది క్షేమతారలో. పుష్యమి అనురాధ